నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీలోని సిరువెళ్ల మండలం గోవిందపల్లి గ్రామంలో ఇటీవల వైసీపీ నాయకుడు ఇందూరి ప్రతాపరెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి ఈ నెల 5న ఇందూరు ప్రతాపరెడ్డిపై కత్తితో దాడి చేశారని, ఈ కేసులో రవిచంద్రారెడ్డి, ఫకీరయ్య అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. 2017వ సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ప్రతాపరెడ్డి అన్న ఇందూరు ప్రభాకర్ రెడ్డి హత్య కేసులో రవిచంద్రారెడ్డి కూడా ముద్దాయిగా ఉన్నారన్నారు. పాత కక్షల కారణంగా దాడి చేసి ఉండవచ్చునని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో సహకరించిన మరో 2 ముద్దాయిల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. మీడియా సమావేశంలో ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో 4 బృందాలుగా విడిపోయి నిందితులను త్వరగా పట్టుకున్న తీరును, ప్రత్యేకంగా సిరివెళ్ల సీఐ వంశీధర్ను, ఎస్ఐ చిన్నయ్య పీరయ్యలను ఎస్పీ అభినందించారు. మన గోవిందపల్లి సిరివెల్ల కేసులో సిరివెల్ల మండలంలో జరిగిన అటెంప్ట్ టు మర్డర్ కేసు గురించి ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఇందూరి ప్రతాపరెడ్డి గోవిందపల్లి చెందిన వ్యక్తి పైన అటెంప్ట్ టు మర్డర్ అటెంప్ట్ జరిగింది. అది కూడా మన 5th ఏప్రిల్ మార్నింగ్ 10:30కి ప్రతాపరెడ్డి గుడికి వెళ్ళినప్పుడు 2 మెంబర్స్ బైక్లో వచ్చారు. తర్వాత వీళ్ళ పైన కత్తితో అటాక్ చేసిన తర్వాత అక్కడ నుంచి పాడిపోవడం. తర్వాత వెంటనే మన పోలీస్ వాళ్ళు వచ్చి వీళ్ళకి షిఫ్ట్ చేసిన తర్వాత జీజీహెచ్లో ఫస్ట్ షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి ఉదయానంద్కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మన ఇందూరి ప్రతాపరెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు స్టేబుల్ ఉన్నారు. దీని విషయంలో మనకి A1 ఎవరు రవిచంద్రారెడ్డి అండ్ A2 సందీప్ పొగల పక్కీరయ్య సంజమల మండలంలో పెరుసుమల గ్రామం చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ వచ్చి ప్లాన్గా కత్తి తీసుకువచ్చి ఒక సంచిలో వాళ్ళపైన అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి పాడిపోయిన తర్వాత మన డిఎస్పీ ఆళ్లగడ్డ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మన సిఐ సిరివెల్ల, ఎస్ఐ సిరివెల్ల, సిఐ గొల్లగొడ్ల అన్ని టీమ్స్ ఏర్పాటు చేసి A1 A2కి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాని ముఖ్యంగా ప్లీజ్ అరెస్ట్ అని ప్రెస్ నోట్లో అన్ని డీటెయిల్స్. దాంట్లో ముఖ్యంగా 2017లో ఎవరైతే ఇందూరి ప్రతాపరెడ్డి అన్నయ్య ఇందూరి ప్రభాకర్ రెడ్డికి ఒక మర్డర్ కేసులో ఈ కేసులో A1 A5 ఉన్నారు. దాంట్లో అప్పటి నుంచి వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయి. వీళ్ళతో విలేజ్ సుప్రీమసీ ఉండొచ్చు, పొలిటికల్ డామినెన్స్ ఉండొచ్చు, చిన్న చిన్న ఇష్యూస్ మీద వీళ్ళ మీదలో క్లాషెస్ ఉన్నాయి. తర్వాత కేసెస్ పెట్టడం, తర్వాత ఒక 337 కేసులో ఉన్నారు రవిచంద్రారెడ్డి. అప్పుడు కూడా వీళ్ళు ఏమనుమానం అంటారు అంటే వాళ్ళే ప్లాన్ చేసి నాకు చేశారు. ఇట్లా అనుమానంలో వీళ్ళు డామినేషన్ కోసం ఇప్పుడు ఈ ప్లాన్ చేసి అటెంప్ట్ టు మర్డర్ చేశారు. తర్వాత దాంట్లో ఇంకా కొన్ని A3 A4 A5 ఎవరైతే ఉన్నారో ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేశారు. తర్వాత పారిపోవడానికి ముందు ప్లానింగ్ తెలిసిన వాళ్ళు కూడా మన కేసులో పెట్టి వాళ్ళపైన కూడా ఆ చర్యలు తీసుకుంటాం. ప్రకారం ఎవరెవరికి థ్రెట్ లేదు. ఇప్పుడు 7 years నుంచి వాళ్ళకి ఏం కేసెస్ వాళ్ళపైన లేదు. ఓన్లీ అనుమానం చెప్తున్నాడు కానీ కేసెస్ లేదు. దానికోసం ఇది ఆడిట్లో వస్తాయి. ఇప్పుడు రిస్టోర్ చేసే అవకాశం అది మన కోర్టుల ప్రకారం చేస్తున్నాం. ఇప్పుడు పికెట్ పెంచుతాము. ఇప్పుడు ట్రయల్ కూడా దగ్గర ఉంది కాబట్టి ఇంకా సెక్యూరిటీలో పర్సనల్గా డిఎస్పీ గారు కూడా చూస్తారు.